హలో గాయస్. సో నేనైతే వ్లాగ్ రోడ్ మీదే షూట్ చేయడం స్టార్ట్ చేసేసా. ఎందుకు అంటే ఈ వ్లాగ్ నాకు చాలా చాలా స్పెషల్. సో నేను ఆఫీస్ నుంచి వస్తూ వ్లాగ్ అయితే షూట్ చేయడం స్టార్ట్ చేసేసాను. సో మా డాడీ కోసం అయితే పాల ప్యాకెట్ అండ్ టీ పౌడర్ తెస్తున్నా. ఏంటి మా డాడీ అంటున్నాను, పాల ప్యాకెట్ అంటున్నా. సో ఏంటి మా డాడీ అంటున్నా, పాల ప్యాకెట్ అంటున్నా అని చూస్తున్నారా? సో ముందు వ్లాగ్లో మీకు అర్థమైపోతుంది, చూసేయండి. సో ఇప్పుడైతే నేను మా అపార్ట్మెంట్కి అయితే వెళ్ళిపోతున్నా, మా ఫ్లాట్కి. సో ఇవాళ సనా కూడా వెళ్ళిపోతుంది. సో 2 months తనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, తను కూడా వెళ్ళిపోతుంది. సో తనకు కూడా మనం బాయ్స్ చెప్పేద్దాము. అండ్ ఈలోపు మమ్మీ వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోదాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాటర్ బాక్స్ వెన్నెల. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ షూట్ చేస్తున్నా. చాలా రోజుల తర్వాత కాదు, మేబీ లైక్ ఆఫ్టర్ 1 week షూట్ చేస్తున్నా. ఎందుకు అంటే ఈ వ్లాగ్ చాలా స్పెషల్. సో ఇందాక చెప్పాను కదా, లైక్ మా మమ్మీ వాళ్ళకి తీసుకొస్తున్నా లైక్ పాల ప్యాకెట్, టీ అని చెప్పి మా డాడీకి. సో ఏంటి హైదరాబాద్లో ఉన్నాను, ఆఫీస్ అంటున్నాను, మమ్మీ వాళ్ళు వస్తున్నారు, డాడీ వాళ్ళు వస్తున్నారు అని అనుకుంటున్నారా? సో ఈ వ్లాగ్ చాలా స్పెషల్. ఎందుకు అని అంటే బేసికలీ నాకు ఈ మంత్ ఆఫీస్ స్కెడ్యూల్ ప్రకారం ఒకటే వీక్ ఆఫ్ వచ్చింది. సో ఇవాళ మా మమ్మీ బర్త్డే అయితే, సో ఇవాళ June 1st, నేను బ్లాగ్ షూట్ చేస్తుంది June 1st, మా మమ్మీ బర్త్డే వచ్చేసి June 1st. సో నేను అక్కడికి వెళ్ళడం కంటే వాళ్ళనే ఇక్కడికి రమ్మడం బాగుంటుంది. సో సర్ప్రైజ్గా ఏమైనా ప్లాన్ చేయొచ్చు అని అనుకున్నాను. సో ఆబ్వియస్లీ సర్ప్రైజ్ ఉంటుంది. అందుకే ఈలోపు నేను ఏం చేశానంటే నేను కొన్ని ప్రిపేర్ అయితే చేసేసుకున్న సర్ప్రైజ్కి. చాలా చిన్న సర్ప్రైజ్, పెద్దది ఏం కాదు. మా డాడీతో మా తమ్ముడితో అయితే డిస్కస్ చేసేసాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ మార్నింగ్ 7-10 అవుతుంది. నేను ఇందాకే వచ్చా ఆఫీస్ నుంచి. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు లింగంపల్లి స్టేషన్లో నుంచి దిగి వచ్చేస్తున్నారు. వాళ్ళైతే లైక్ ఆల్మోస్ట్ నేను 2019 నుంచి ఇక్కడ ఉంటున్నా సరే వాళ్ళు మేబీ ఒక 1 time వచ్చి ఉంటారు. లైక్ సెపరేట్గా మా తమ్ముడు తన ఆఫీస్ వర్క్ మీద రావడం కానీ, లేకపోతే మా డాడీ ఫంక్షన్ పరంగా రావడం కానీ, ఇట్లా విడివిడిగా వచ్చారు. అండ్ అందరూ కలిపి వచ్చింది ఒకటేసారి. సో ఇప్పుడు అందరూ కలిపి వస్తున్నారు అన్నమాట. సో మళ్ళీ ఫర్ ద సెకండ్ టైం. సో బ్యాక్గ్రౌండ్లో కూడా మా తమ్ముడు కాల్ చేస్తున్నాడు యాక్చువల్గా, లైక్ స్టేషన్ నుంచి ట్రైన్ ఎక్కాను, ఆటో ఎక్కామని చెప్పడానికి అనుకుంటా. సో నేనైతే వ్లాగ్ షూట్ చేస్తున్నాను కదా. సో మా మమ్మీకి సర్ప్రైజ్ ఏంటి, అసలు మా మమ్మీకి నేను ప్లాన్ చేసిన సర్ప్రైజ్ ఎలా స్పెండ్ చేస్తాం హైదరాబాద్లో. బికాజ్ రెగ్యులర్గా విజయవాడలో అంటే నార్మల్గానే ఉంటుంది మాకు, ఇంట్లో కేక్ కటింగ్, బయటకు వెళ్ళడం. సో ఈ వ్లాగ్ కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే మా మమ్మీ బర్త్డే ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో సెలబ్రేట్. సో ఫస్ట్ టైం మా మమ్మీ బర్త్డే అయితే నేను ఇక్కడ హైదరాబాద్లో సెలబ్రేట్ చేయడము. ఐఎమ్ వెరీ 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 ఎక్సైటెడ్. బికాజ్ అంటే మా పేరెంట్స్ మనం ఉండే ప్లేస్కి రావడం, వాళ్ళ బర్త్డేస్ని మనం సెలబ్రేట్ చేయడం, వాళ్ళు మన బర్త్డేస్ సెలబ్రేట్ చేసే టైం నుంచి లైక్ మనం వాళ్ళ బర్త్డేస్ని సెలబ్రేట్ చేయడం, వాళ్ళకి సర్ప్రైజెస్ ఇవ్వడం. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో లైక్ మై మామ్ ఇస్ నాకు మా మమ్మీతో ఎక్కువ కనెక్షన్. లైక్ అందరూ అంటారు కదా, అమ్మాయిలకి డాడీ కూచి అని చెప్పి, నాన్న కూచి అని. నేనైతే కంప్లీట్గా మా అమ్మ కూచి అన్నమాట. సో మా మమ్మీని మా తమ్ముడు నేను ఇద్దరం మా మమ్మీ కూచియే. సో నాకు మా మమ్మీ చాలా ఇష్టం, మా డాడీ కూడా చాలానే ఇష్టము. బికాజ్ అంటే బయటికి ఎక్స్ప్రెస్ చేయను మా డాడీ ఎంత ఇష్టం అనేది, లోపల నాకు మాత్రమే తెలుసు. మా మమ్మీ ఎంత ఇష్టం అనేది బయటికి ఎక్స్ప్రెస్ చేసేస్తాను. ఎందుకంటే మా మమ్మీకి కొన్ని చిన్న చిన్న సర్ప్రైజెస్ అంటే ఇష్టం. సో అలా మమ్మీ ఏదైతే మిస్ అయిందో తన చైల్డ్హుడ్లో, అవన్నీ నేను ఇప్పుడు ఇచ్చేస్తున్నా తిరిగి. ఐ హోప్ సో తిరిగిస్తున్నానని అనుకుంటున్నా. అమ్మ నువ్వైతే ఖచ్చితంగా ఈ బ్లాగ్ చూస్తావు, అందుకే నేను ఫస్ట్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. సో మా మమ్మీ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుంది ఏ విషయంలో అయినా సరే. లైక్ ట్రిప్స్ వెళ్తానా అన్నా సరే, లైక్ ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కుంటా అన్నా సరే, లేకపోతే అన్నీ చెప్తాను మా మమ్మీకి అయితే మాత్రం. సో ఐ లవ్ యూ సో మచ్ మమ్మీ. సో లెట్స్ వెయిట్ ఫర్ ద సర్ప్రైజ్. అమ్మ నువ్వు ఖచ్చితంగా ఈ వ్లాగ్ ఫస్ట్ నుంచి చివరి దాకా చూస్తావు నాకు తెలుసు. సో చూడు ఏమేం చేశాను, ఎక్కడి నుంచి వ్లాగ్ షూట్ చేశాను, ఏంటి అసలు ఆ సర్ప్రైజ్ అనేది ఆబ్వియస్లీ నీకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ వీడియోలో చూడు ఫస్ట్ అంతా ఎలా షూట్ చేశాను ఏంటి అనేది. సో ఇంకెందుకు చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. సో మా మమ్మీ వాళ్ళ కోసం వెయిట్ చేసేస్తున్నా. సో మమ్మీకి రాగానే ఫస్ట్ అయితే విషెస్ చెప్దాం, ఎందుకంటే నేను కాల్లో కూడా చెప్పలేదు, లైవ్గా విష్ చేద్దామని చెప్పి. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో బేసికలీ ఏంటంటే మా తమ్ముడు వాళ్ళు వచ్చేస్తున్నారు అనమాట. సో మా తమ్ముడు కాల్ చేసి చెప్పాడు, అక్క మేము స్టార్ట్ అయిపోయాము, మేము వచ్చేస్తున్నాము అని చెప్పి. సో ఎట్ ఎనీ టైం వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు.
ఐ డోంట్ నో. సో ఇప్పుడు ఏంటంటే ఈ వ్లాగ్ స్పెషాలిటీ మా మమ్మీ కోసం ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను. సో ఆ సర్ప్రైజ్ ఏంటి, ఎలా ఉంటుంది, మా మమ్మీ రియాక్షన్ ఏంటి అనేది మొత్తం చూపిస్తా. సో మా మమ్మీ ఏం చెప్పిందంటే ముందే చెప్పింది, అసలు ఏం సర్ప్రైజెస్ వద్దు అమ్మ, కేక్ కటింగ్ కూడా ఏం వద్దు, జస్ట్ నన్ను సాయిబాబా గుడికి తీసుకెళ్ళు చాలు అని చెప్పి నాకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టింది. సో అందుకని మా మమ్మీని అయితే సాయిబాబా టెంపుల్కి తీసుకెళ్ళి అటు నుంచి అటు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశానని చెప్పా కదా, అక్కడికి కూడా తీసుకెళ్తాను మా మమ్మీని. సో ఇప్పుడైతే మా మమ్మీ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అని మొత్తం ఈ వీడియోలో రికార్డ్ చేస్తాను. బికాజ్ ఐ లవ్ క్రియేటింగ్ మెమరీస్ మాట. నేను చాలా వ్లాగ్స్లో చెప్పాను, నేను జస్ట్ వీడియోస్ ఎందుకు షూట్ చేస్తా అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకున్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకొని నవ్వుకోవడం, లేకపోతే ఆ మెమరీస్ని గుర్తు తెచ్చుకోవడం వల్ల నాకు చాలా ఇష్టం. సో అవన్నీ సేఫ్గా యూట్యూబ్లో ఉంటాయని నమ్ముతూ నేను అన్నీ యూట్యూబ్లో పెట్టుకుంటాను. దట్ ఈస్ మై హ్యాపీ ప్లేస్ మాట. అండ్ సో ఇప్పుడైతే నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడు వస్తారు అని చెప్పి. నేనైతే ఇక్కడ నుంచే, యాక్చువల్లీ నాకు ఇక్కడ నుంచి బాల్కనీ వ్యూ ఉంటుంది అన్నమాట. సో మా బాల్కనీ వ్యూ నుంచి చూస్తున్నాను ఎలా ఏంటి అని చెప్పి. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ ఏంటి డప్పు కొట్టుకుంటున్నాను, లేకపోతే ఏంటి ఇలా చెప్తున్నాను అని అనుకోవచ్చు వీడియోలో. అంటే లైక్ ఏంటి ఇంత సర్ప్రైజ్ చేసిన, అంటే సర్ప్రైజెస్ చేస్తే ఇంత చెప్పాలా, లేకపోతే మమ్మీ అంటే ప్రేమ డాడీ అంటే లేదు అని అనుకోవద్దు. నాకు ఇద్దరు ఈక్వలే, బట్ మమ్మీతో ఎక్కువ షేర్ చేసుకుంటాను, డాడీతో తక్కువ. కాబట్టి మమ్మీ కొంచెం ఒక్క రవ్వ ఎక్కువ అని చెప్తున్నా. డాడీ అస్సలు ఫీల్ అవ్వద్దు, నాకు మీరు కూడా చాలా ఎక్కువే. ఐ రెస్పెక్ట్ యూ, నాకు చాలా రెస్పెక్ట్ ఉంది మీ మీద. అండ్ సో ఎక్కువ అయిపోయినట్టుంది కదా సోది, ఎందుకంటే బేసికల్లీ కాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్నాను, ఎప్పుడు వస్తారని చెప్పి. అందుకే ఇంకేం చేయాలో తెలియక మీతో అయినా మాట్లాడదామని చెప్పి మాట్లాడుతున్నాం. సో ఓకే, వెయిట్ చేద్దాం. సో మా డాడీ వాళ్ళు వచ్చేసారు, కనిపిస్తున్నారు ఆటోలో. సో మా తమ్ముడు మా డాడీ నెమ్మదిగా దిగారు, మా మమ్మీ నెమ్మదిగా దిగుదాంలే అన్నట్టు కష్టపడుతుంది. మమ్మీకి ఫోన్ వచ్చినట్టుంది, బర్త్డే విషెస్, బర్త్డే గర్ల్ కదా. నేనైతే చాలా లగేజే చెప్పాను. సో చూద్దాం, లెట్స్ వెయిట్ ఫర్ దెమ్ టు కమ్ అప్. సో బేసికల్లీ మా మమ్మీ వాళ్ళు వచ్చేస్తున్నారు కదా, మా మమ్మీని అడిగా అనమాట. మా మమ్మీ కింద చెట్లు ఉంటే చెట్టు పూలు అవన్నీ కోస్తుంది, అలా కొయ్యకూడదు, తప్పు అని చెప్పి చెప్తున్నా పైనుంచి. సో వాళ్ళు అప్పుడు నన్ను కింద నుంచి చూసారు, అమ్మో పైనుంచి చూస్తున్నా అని. సో ఇప్పుడైతే లిఫ్ట్ దగ్గర నుంచి వచ్చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. అడిగాను ఏంటి కిందకి రావాలా, లగేజ్ ఉంది కదా అంటే ఏం అవసరం లేదు అని అన్నారు. ఆబ్వియస్లీ అవసరం లేదని చెప్తారు. సో మమ్మీ వచ్చేస్తుంది, లెట్స్ గో. వెల్కమ్ పాపం బర్త్డే గర్ల్తో పనులన్నీ చేపిస్తున్నారా? హ్యాపీ బర్త్డే మమ్మీ. ఇప్పుడైతే నేను నైట్ షిఫ్ట్ చేసి వచ్చా కదా, ఒక పవర్ నాప్ అయితే వేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే మళ్ళీ నేను నైట్కి ఆఫీస్కి వెళ్ళాలి. సో పవర్ నాప్ అయితే వేసేసి అప్పుడు రెడీ అవుదాం అనుకున్నాను. సో ఈ లోపు అయితే మా మమ్మీ ఆల్రెడీ రెడీ అయిపోతుంది. చెప్పా కదా సాయిబాబా టెంపుల్కి తీసుకెళ్ళమని అడిగింది అని చెప్పి. అందుకే మా తమ్ముడు మమ్మీ అయితే రెడీ అయిపోతున్నారు. నేను చెప్పాను నేను రాలేను, నువ్వు తమ్ముడు వెళ్ళేసి రండి అని చెప్పి. సో వాళ్ళైతే రెడీ అయ్యేసి ఆల్మోస్ట్ అయితే స్టార్ట్ కూడా అయిపోయారు అనమాట. సో నేనైతే ఈ లోపు పవర్ నాప్ అయితే వేసేసాను. మా తమ్ముడికి అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను, దారి తెలుసా తెలీదా అని చెప్పి. సో వాళ్ళు వెళ్ళి కూడా వచ్చేసారు ఈ లోపు. హలో గైస్, సో నేనైతే రెడీ అయ్యి వచ్చేసాను. సో మా తమ్ముడు ఇట్లా మా తమ్ముడు సిగ్గుపడుతున్నాడు అనమాట మాట్లాడడానికి. మాట్లాడు, ఏమైనా చెప్పాలనుకుంటున్నాను చెప్పు. అస్సలు కొంచెం కూడా మా తమ్ముడు మాట్లాడడానికి రెడీగా లేడు. యాక్చువల్లీ ఏం చేస్తున్నాడంటే నా మైక్, నేను కొత్త మైక్ కొన్నాను అని చెప్పి చూపిస్తుంటే ఆ కొత్త మైక్ దాని అన్బాక్సింగ్ వీడియో అంతా చూస్తున్నాడు అనమాట, ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో మా మమ్మీ మా డాడీ అయితే నిద్రపోయారు ఫుల్గా. నాకేంటంటే నా టెన్షన్ ఏంటంటే స్లాట్ టైమింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళు ఎంత లేచి త్వరగా రెడీ అయితే అంత త్వరగా స్టార్ట్ అయిపోవడమే లేట్. చూద్దాం ఏం జరుగుతుందో, లెట్స్ వెయిట్. సో సర్ప్రైజ్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? యూట్యూబ్ ఛానల్ని ఎవరిని సర్ప్రైజ్ చేయకండి ఫ్రెండ్స్, అన్ఫాలో చేసేయండి అందరూ, ఓకేనా? సో బేసికలీ మా తమ్ముడు ఏం చెప్తున్నాడంటే యూట్యూబ్ ఛానల్లో అందరూ అన్సబ్స్క్రైబ్ చేసేయండి,
ఎవరు సబ్స్క్రైబ్ చేద్దని చెప్తున్నాడు. మెంటల్ గడవాడు మాటలు మీరేం వినదు. చేశారు ఒకవేళకి 100 రూపీస్ ఇస్తాను. అన్ఫాలో చేసిన వాళ్ళకి 100 రూపీస్ ఇస్తాడంట మా తమ్ముడు. ఫస్ట్ వాడి దగ్గరే లేవు 100 రూపీస్. ఎంత ఉందిరా నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూపి. మా దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. నా దగ్గర ఉండడం కాదు, మా తమ్ముడి దగ్గర ఉండాలి. మా తమ్ముడు ఇవ్వాలి 100 రూపీస్. సరే ఫైన్. సో జోక్స్ అపార్ట్, నేనైతే ఫుల్ టెన్షన్లో ఉన్నాను మా మమ్మీ వాళ్ళు ఎప్పుడు లేస్తారా అని చెప్పి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో బేసికల్లీ ప్లాన్ ఏంటి అంటే ఇప్పుడు మా దగ్గర ఒక బైక్ ఉంది. సో మా తమ్ముడికి కూడా తెలియదు ప్లాన్, ఇప్పుడే చెప్తున్నాను. సో మన దగ్గర ఒక బైక్ ఉంది కదా, ఆ బండి మీద మన ఇద్దరం వెళ్తాం ఫస్ట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మనం సారీ ఫ్రెండ్స్, జొమాటో కాల్ చేస్తున్నాడు, ఆగండి ఒక నిమిషం. సో సారీ, ఏమైందంటే జొమాటో వచ్చాడు. సో మేమైతే జొమాటోలో కేక్ ఆర్డర్ పెట్టాము. సో వాడైతే వచ్చేసాడు లొకేషన్కి. సో ఇప్పుడైతే ప్లాన్ ఏంటి అంటే మన ఇద్దరం ఫస్ట్ లొకేషన్కి వెళ్ళిపోతాం. సో లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఒక 5-10 మినిట్స్ తర్వాత లైక్ మనం ఇక్కడ మనం వెళ్ళే దారిలోనే మనం వాళ్ళకి ఆటో బుక్ చేస్తాం. మమ్మీ డాడీ ఇద్దరు ఆటోలో వస్తారు. సో వాళ్ళు ఆటోలో వచ్చి లొకేషన్కి రీచ్ అయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, ఆ గ్యాప్లో మనం పైకి వెళ్ళి మొత్తం సెట్ చేసేస్తాం. సో సెట్ చేసిన తర్వాత మమ్మీకి బ్లైండ్ ఫోల్డ్ చేస్తాం. బ్లైండ్ ఫోల్డ్ చేసి అప్పుడు సర్ప్రైజ్ రివీల్ చేస్తాం. మీరు కూడా వెయిట్ చేయండి ఆ సర్ప్రైజ్ ఏంటో. సో ఇది మాత్రం నా ప్లాన్, ఐ మీన్ ఇది నేను వేసిన ప్లాన్. సో ఎలా సక్సెస్ అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడైతే జొమాటో వచ్చేసాడు. ఫస్ట్ కేక్ని అయితే దాచాలి. మా మేడం క్యూరీ ఇంట్లోనే ఉన్నారు. సో చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఏంటో చూద్దాం. జొమాటో వచ్చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము మొత్తం రెడీ అయిపోయి లొకేషన్ దగ్గర కలుద్దాం. బాయ్. సో కేక్ కూడా వచ్చేసింది. సో మమ్మీ కేక్ చాలా చిన్న కేక్ ఆర్డర్ చేశాను, ఎందుకంటే మా మమ్మీ, నేను, మా తమ్ముడు, మా డాడీ చాలా తక్కువ మంది తింటాం అన్నమాట కేక్. సో మా డాడీ కోసం మాత్రమే ఆర్డర్ చేశాను. వెళ్ళిపోదాం, వచ్చేసాను. మా ఇల్లు చాలా చెత్తగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా చెత్తగా ఉంటుంది. నువ్వు అంతా కవర్ చేయక పెట్టేసి ఇంకా ఆపేసే. సో నేనైతే స్టార్ట్ అయిపోయాను. సో ప్లాన్ ప్రకారంగా నేను మా తమ్ముడు అయితే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాము. సో ఒక 10 మినిట్స్ తర్వాత మమ్మీ వాళ్ళకి ఆటో బుక్ చేసేస్తే వాళ్ళు కూడా వచ్చేస్తారు. సో ఫుల్ ఎండగా ఉందని చెప్పి స్కార్ఫ్ వేసుకొని స్టార్ట్ అయిపోయా. సో లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ అయితే లొకేషన్కి వచ్చేసాము. సో నేను చెప్పిన లొకేషన్ ఇది సెలబ్రినో క్యాసిల్. సో నేనైతే ఇది ఇన్స్టాగ్రామ్లో చూసి అయితే వచ్చాను. సో లోపల చూపించేస్తూ వచ్చాను. సో మమ్మీకి తీసుకున్నది అయితే ఇదే మాట మేము. సో లోపల మేము విత్ డెకార్ తీసుకున్నాము. సో విత్ డెకార్ ఏంటి అంటే లైక్ ఇలా వస్తుంది. సో మినిమమ్ ఆఫ్ 4 మెంబర్స్. సో మినిమమ్ ఆఫ్ 4 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు అన్నమాట. అండ్ ఇదే డెకార్. సో మా మమ్మీకి అయితే పింక్ థీమ్ లో చేపించాను. సో మా మమ్మీకి అయితే పింక్ థీమ్ లో డెకార్ అయితే చేపించేసాను. సో ఇక్కడ చాలా టైప్స్ ఉన్నాయి అన్నమాట. సో 1 కాదు 2 కాదు, విత్ థియేటర్స్, వితౌట్ థియేటర్స్ అండ్ విత్ ఎల్ఈడి స్క్రీన్ అన్నీ ఉంటాయి. సో నేనైతే వితౌట్ ఎల్ఈడి స్క్రీనే తీసుకున్నాను, ప్రిఫర్ చేశాను. ఎందుకంటే మేము అంత ఏమీ మూవీస్ చూసి అంత ఎంజాయ్ చేయం కాబట్టి. సో 2 hours ఆఫ్ స్లాట్ ఉంటుంది. ఒకవేళ 3 hours లైక్ ఇన్ కేస్ మీరు ఎల్ఈడి స్క్రీన్ తో పాటు తీసుకోవాలి అని అనుకుంటే కనుక 3 hours అది స్లాట్. ఇప్పుడైతే మాత్రం మేము 2 hours స్లాట్ తీసుకున్నాం, లైక్ 10 to 12 తీసుకున్నాము. సో మనకి కేక్ స్టాండ్స్ కూడా ఇచ్చేసారు అన్నమాట ఇక్కడ. సో మనం కావాలంటే కేక్ స్టాండ్స్ కూడా యూస్ చేసుకొని మనం డెకార్ చేసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి సీటింగ్ ఉంటుంది. సో లైక్ 1 2 3 4 5 6 7 8 9 10 ఆల్మోస్ట్ లైక్ 10 members కూర్చునే సీటింగ్ ఉంటుంది. కానీ బట్ ఇక్కడ రేట్స్, ఇక్కడ లైక్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి నేను మొత్తం మీకు డీటెయిల్ గా చెప్తాను ఇప్పుడు. సో మా తమ్ముడే షూట్ చేస్తున్నాడు అనమాట వెనకాల బ్లాగ్ లో. సో ఇది ఇక్కడ ఏంటంటే సెలబ్రినో క్యాసిల్ అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసాను. సో రీల్ చూసి వీళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యన చాలా వైరల్ అయిపోతున్నాయి కదా వీళ్ళవి, అసలు ఏంటి వీళ్ళవి అని చెప్పి కొన్ని డిఫరెంట్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ని ఫాలో అవ్వడం, వాళ్ళ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, మన బడ్జెట్ ఫ్రెండ్లీ.
సీరియస్లీ మన బడ్జెట్ లో ఉంటే ఏదైనా చేస్తాము. సో ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత డెకార్ రావడం అంటే చాలా గ్రేట్ అన్న ఫీలింగ్. సో థ్యాంక్స్ టు సెలబ్రినో క్యాసిల్. సో అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ 3 మెంబర్స్ కి వచ్చేసి లైక్ ప్రైస్ ఎంత ఉంది నాకు నిజంగా గుర్తులేదు. వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ అని నేను కింద కమెంట్ సెక్షన్ లో ఆర్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి, ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఇన్ అండ్ అరౌండ్ మాదాపూర్ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఇది అయితే ఉంటుంది. సో May 31st లోపు అయితే వీళ్ళ దగ్గర చాలా ఆఫర్స్ ఉన్నాయి. బట్ మా మమ్మీ బర్త్డే June 1st కాబట్టి నేను ఆల్రెడీ వచ్చి అడిగితే బట్ వాళ్ళు లేదు May 31st వరకు ఆఫర్స్ అన్నారు. అందుకే ఇప్పుడు నేను June 1st కి బుక్ చేసుకున్నాం. సో నేను బుక్ చేసుకున్నది వితౌట్ కేక్. సో మనం ఇక్కడ కస్టమైజ్ చేసుకోవచ్చు, ఫుల్ కస్టమైజ్ చేసేసుకోవచ్చు అనమాట. మనకి ఎలాంటివి కావాలి, ఇక్కడ చాలా ఫాగ్ ఉంది, లేకపోతే ఎంట్రన్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఎంట్రన్సెస్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర. సో సోఫా అంతా కూడా బాగుంది కదా. సో నేను చెప్పినట్టుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు వీళ్ళ దగ్గర. చాలా డిస్టర్బెన్స్, ఐ మీన్ వీడియో బ్రేకేజ్ ఎందుకు వస్తుంది అంటే ఫోన్ కాల్స్ వస్తున్నాయి, అందుకే బ్రేకేజ్ వస్తుంది. సో ఫైనల్లీ ఇది మాట. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే వీళ్ళ వెబ్సైట్ కింద ట్యాగ్ చేస్తా అని చెప్పారు కదా, వాళ్ళ దగ్గర చూసేసేయండి అర్జెంట్ గా. అండ్ ఇక్కడ చాలా డెకార్స్ కూడా ఉంటాయి, కొన్ని చాలా రూమ్స్ ఉన్నాయి కదా, సో వాటి పేర్లు మనకు సంబంధం లేదు. సో నేనైతే ఇక్కడికి ఆల్రెడీ విజిట్ చేశాను, దాని వీడియో మా మమ్మీ బర్త్డే బ్లాగ్ తర్వాత వస్తుంది. అండ్ సో మా మమ్మీ మా డాడీ కూడా వచ్చేస్తున్నారు, ఇంకా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. నేను బ్లైండ్ ఫోల్డ్ తీసుకొచ్చాను మా మమ్మీ కోసం. సో లిఫ్ట్ దగ్గరే బ్లైండ్ ఫోల్డ్ కట్టేసి మమ్మీని సర్ప్రైజ్ గా లోపలికి తీసుకొద్దాం అనేది నా ప్లాన్. సో ఆ ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ అయింది, ఎలా హ్యాపీగా ఫీల్ అయిందో, సర్ప్రైజ్ గా ఫీల్ అయిందో లేదో చూసేద్దాం. ఆల్ ద వే షీ కేమ్ ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఖచ్చితంగా నువ్వు వీడియో చూస్తావు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. చలో. సో డీటెయిల్గా చూపిస్తున్నాను అనమాట. నేనైతే ఇక్కడ పింక్ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మా గర్ల్స్కి ఎక్కువ పింక్ థీమ్ కాబట్టి సో నేనైతే పింక్ థీమ్ సెలెక్ట్ చేసుకున్న డెకార్ అయితే చాలా బాగుంది. అండ్ మేమైతే కేక్ కూడా ఆల్రెడీ సెట్ చేసి పెట్టేశాము. నేను జొమాటోలో గులాబ్ జామున్ కేక్ ఆర్డర్ చేశాను. సో అది కూడా సెట్ చేసేసి ఇప్పుడైతే మా మమ్మీ వచ్చేసారని చెప్పి కిందకైతే వెళ్ళిపోయా. కనిపించేస్తుంది కదా, నిజం చెప్పు. ఫోన్ ఇలా ఇచ్చేసి డాడీ ఫోన్ పట్టుకుంటుందా. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. చాలా మంది ఉన్నారు ఇక్కడ, సరేనా. చెప్పులా ఇప్పుడు కదా, ఇల్లరా నాతో పాటు రా, ఇల్లరా దా. నవ్వుతావేంటి, డైరీ హౌస్లోకి తీసుకెళ్తున్నాం రా. ఏమీ లేదు కింద దా. మామూలుగానే నడువు, ఏం మామూలుగా నడువు, ఇదంతా రోడ్డే. కొంచెం నడువు, ఎందుకు అట్లా నడుస్తున్నావు. ఇప్పుడు నీ స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారు, అదే నీ స్కూల్ ఫ్రెండ్ ఒక అమ్మాయిని మర్చిపోయావు చూడు, అమ్మాయి పేరేంటి చెప్పు. లక్ష్మి. ఆమె ఉంటుంది, నువ్వు కంగారు పడకు ఓకేనా. అంటే గుర్తుపడతావా లక్ష్మిని నువ్వు? తీసేస్తావు. ఎక్కడ తీసేస్తావు? ఏంటమ్మా నవ్వుతున్నావు, నాకు అర్థం. ఎందుకు ఉంటున్నావు? నాకు వద్దు. చీకటిగానే ఉంటుంది మరి. ఫొటోస్ క్లిక్ చేయవరు, వాళ్ళ ఫ్రెండ్ని చూస్తుంది కదా ఇప్పుడు, మధ్యలో ఫొటోస్ క్లిక్ చేయి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అబ్బా థియేటర్ ఇది, ఇప్పుడు మనం సినిమాలు చూస్తాం. హాయ్ చెప్పు. ఇంకో బాగుందా? బాగుందా? ఎటు నుంచి వచ్చామో కనపడలేదు. ఎటు నుంచి వచ్చామో కనిపించట్లేదు. మమ్మీ ఇక్కడే మైక్ ఉంది, మొత్తం మాట్లాడినంత రికార్డ్ అయింది. అవునా? అయ్యో నేను చూడలేదు అసలు. చూడలేదు. దా ఇప్పుడు కేక్ కట్ చేద్దాం. ఫొటోస్ దిగుతావు ఫస్ట్. నేను కదా ఎడిట్ చేసుకునేది. అది మెయిన్, అది కనిపించాలి వరండి మెడలో. అది కనిపించకపోతే చాలా కష్టం అవుతుంది. సౌండ్ లేకుండా భలే నవ్వుతుంది. గైస్ వినిపిస్తుందా? సౌండ్ లేకుండా నవ్వుతుంది మా అమ్మ. త్రిశూలం. ఏం త్రిశూలం అమ్మ, నాకు అర్థమైంది. ఎందుకమ్మా అసలు? ఏంట్రా తేడాగా ఉంది. బర్త్డే గర్ల్ ఒక ఫోటో తీరాలిగా బర్త్డే గర్ల్కి. చేసే
హ్యాపీ బర్త్డే టు అక్కడ నుంచోండి వరుణ్ వెళ్ళు పక్కన పక్కకెళ్ళు పక్కకెళ్ళు హ్యాపీ బర్త్డే టు ఏ తినో గులాబ్ జాములు పెట్టు బాగుందా గులాబ్ జామున్ తినేసారు ఇద్దరు కొంచెం అంటే పెట్టరా ఎక్కువ పెట్టుకో అని ముందే అడగకూడదు అని ముందే అడగకూడదు సరా ఉన్నాయా 3 బాగుందా కేకు నేను గులాబ్ జామ్ తిన్నాను కేక్ సరే ఆపు నువ్వు ఈ వ్లాగ్ ఫస్ట్ నుంచి యూట్యూబ్లో చూస్తావు కదా దీని బ్యాక్ అంతా ఏం జరిగిందో చూడు సరేనా యూట్యూబ్లో పెడుతున్నావా యూట్యూబ్లోనే పెడుతున్నాను ఇంకెక్కడ పెట్టను వద్దు సో ఇదంతా ఎలా జరిగిందో నువ్వు ఖచ్చితంగా చూస్తావు కదా నా వ్లాగ్స్ అన్ని చూస్తావు కదా చెప్పు ఏం చెప్తావు వాళ్ళకి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరిగ్గా చెప్పు లైక్ చేయండి ఏంటిది నా ఛానల్ పేరు చెప్పు వెన్నెల మర్చిపోయావా బాక్స్ ఏదో ఏదో బాక్స్ అంట మమ్మీ చాటర్ బాక్స్ వెన్నెల మళ్ళీ చెప్పు గట్టిగా చాటర్ బాక్స్ వెన్నెల సబ్స్క్రైబ్ టు చాటర్ బాక్స్ చాటర్ బాక్స్ వెన్నెల డాడీ కూడా డాడీ ఫస్ట్ టైం డాడీ చెప్పండి డాడీ ప్లీజ్ డాడీ సబ్స్క్రైబ్ టు చాటర్ బాక్స్ వెన్నెలా అది చూడు ఎలా ఓకే బాయ్ ఫ్రెండ్స్ సో మమ్మీ బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేశాను మమ్మీ ఖచ్చితంగా ఈ వ్లాగ్ చూస్తుంది ఎప్పుడెప్పుడు పెడతానని ఫోన్ చేసి అడిగిద్ది ఇంకెప్పుడు పెట్టలేదు ఏంటి అని పర్లేదు నువ్వు రికార్డ్ చేస్తున్నావు నాకు